మీకు శుభం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సో నెక్స్ట్ మంత్ 25వ తారీఖు నుంచి 25, 26, 27 చిత్తూరులో కొండ మీద ప్రార్థన ఉంటుంది. సిఎంసి ఎదురు చిన్నపల్లి సిఎంసి ఎదురుగా కొండ మీద, ఆ కొండ మీద 3 రోజులు ప్రార్థన ఉంటుంది. డే అక్కడ ఉండాలా, రాత్రి అక్కడ ఉండాలి. 3వ రోజు సాయంత్రం బయలుదేరేస్తాం. ఇక అన్నం పెట్టి మంచి పప్పు సాంబారు అలాగే చేసి మీకు పంపించేస్తాను. ఇక్కడ మీరు డ్రాప్ చేస్తాను. మీకు రావాలంటే మీకు అన్ని ఆశీర్వాదాలు చేస్తాను. అందువల్ల మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు రావచ్చు. ఆమేన్. ఎందుకంటే కొండ మీద పోతే రూపాంతరం, మన రూపం పోయి కొత్త రూపం వస్తుంది. అది మీకు తెలియదు, కొత్త రూపం వస్తుంది. ఆ పాత రూపం ఎన్ని రోజులు ఉంటారు? అవునా కాదు? అసలు ఉంటుంది. అందువల్ల కొత్త రూపం వస్తుంది. హల్లెలూయా. ఏం చెప్తాను? దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము లాస్ట్ 75వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. మత్తయి సువార్త కనుక కోడి కోయిక మునుపు నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చెప్పండి అందరూ. సంతాప సభ అంటే ఏం సభ? అది సంతాప సభ అంటే సంతాపం ఏం తెలియపరుస్తాం. చనిపోయిన వారి ఇంటికి పోయి తన సంతాపం తెలియపరుస్తారు, వాళ్ళు ఓదార్స్తారు. హల్లెలూయా. కానీ పేతురు అంటున్నాడు, యేసు ప్రభు అన్న మాట 3 సార్లు నన్ను మరిచెదు అన్నాడు. ఏమంట? 3 సార్లు నన్ను మరిచెదు అన్నాడు. ఈయన అన్నాడు, ప్రభా తూర్పు పడమరైన, పడమర ఉత్తరమైన, ఉత్తరం దక్షిణమైన నేను మరణం ప్రభా అన్నాడు. అర్థమవుతున్నా? నేను మరణం ప్రభా అన్నాడు. హల్లెలూయా. చాలా మంది అట్లా ఉంటారు, ప్రభు నేను మర్చిపోతాను, మా అమ్మతో మేము దేవుని మేము మర్చిపోము అంటారు. హల్లెలూయా. మేము ఎట్లా చచ్చిపోతున్నా కానీ మేము ప్రభుని మర్చిపోము. కొంచెం రోగం వచ్చినా, కొంచెం కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు వచ్చినా అప్పుడు ప్రభువా చెప్పండి. నేను చెప్పానమ్మా, మీలాగా మీరు చెప్తున్నాను. ప్రభువా దేవుడు వచ్చింది. ఎందుకంటే ప్రియులారా, సంతాప సభ, సంతాపము అంటే అతనిలో ఉన్న అతను పేతురు, పాత పేతురు చనిపోయినాడు. మళ్ళా చదువుతాం ఒకసారి. గనుక కోడి కుయ్యక మునుపు నువ్వు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు. ఏమంట? కోడి కుయ్యక మునుపే నువ్వు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పదు అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఆయన ఆ సబ్బాత్ అనే స్థలం నుంచి ఆయన ప్రభుని ఆయన కొట్టి 39 కొలలతో కొట్టి మాంసం, చూడండి వీపులు ఉన్న మాంసం అంతా కింద పడిపోయాడు. ఆయన వీపులో మాంసం లేదు, ఒక ముద్ద మాంసం లేదు. ఎముకలు కనిపిస్తుంది,
కీర్తిగా చెప్తున్నాడు, ఆ ఉండాల్సిన స్థానంలో నుంచి ఎముకలు కూడా తప్పిపోయినాయి. అది చూసి పేతురు సంతాపపడి ఏడ్చాడు. కారణం ఏమంటే పేతురు లాగా జీవిస్తున్నాడు. మనకనిచ్చను నేను లాగా జీవిస్తాను, ఎవరు చెప్పినా మారును అంటారు. తాగబోతులు ఉంటారు, చాలా మంది తాగబోతారు. మన భార్య చెప్తుంది తాగొద్దు అంటే, నీ మీద సత్యం నేను తాగను అంటారు. ఏమిది భార్య మీద సత్యం చేస్తాడు, నీ మీద ఉంటే నేను తాగను అంటారు. వచ్చే తాగేసి వస్తాను. పిల్లల మీద రేపు చెప్తారు, మీరు తీవ్రం తాగేసి రావద్దానంటే పిల్లలు సత్యం నేను తాగను అంటారు. మళ్ళీ వచ్చే తాగేసి వస్తున్నాడు. కారణం ఏమంటే వారు వాళ్ళ ఎంతో మంది చెప్తారు, భార్య చెప్తుంది, పిల్లలు చెప్తారు, బంధువులు చెప్తారు, ఆ ఊరో చెప్తారు, ఏం మారరా భార్య పిల్లలు ఆకలితో ఉన్నారు అంటే నేను మారను. చెప్పండి, నేను అలానే ఉంటాను. చూస్తారా తాగబోతు చూడండి, నేను అలానే ఉంటాను, నేను మారను. కానీ ప్రభు దగ్గరికి వచ్చేది ఎలా అంటే మనం మారాలని కోసం వస్తున్నాం. అవునా కదా? మనం ప్రభు దగ్గర ఎందుకు వస్తున్నామంటే మనం మారాలి, మనం మారడానికి వస్తున్నాం. ప్రభు దగ్గర ఎందుకు వస్తున్నాము? మనం మారడానికి వస్తున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గాయం చేత స్వస్థత కలుగుని చెప్తుంది బైబిల్. ఆయన పొందిన గాయం ద్వారా నీకు స్వస్థత కలుగును. అని పాపం నుంచి కూడా స్వస్థత కలుగుతుంది. ఆమేన్. పాపం నుంచి కూడా స్వస్థత కలుగుతుంది. ఆమేన్. గాయంతో మాత్రమే రోగం నుంచి కాదు, పాపం అనే భయంకరమైన ఆ రోగం నుంచి కూడా నీకు స్వస్థత దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా చూడండి, పేతులా ఉండకూడదు. ప్రభు చెప్తున్నాడు, బొమ్మారు సందును మరిచెదువు అన్నాడు. బొమ్మారు సందును మరిచెదువు. ఎందుకు మరుస్తున్నాడంటే చూడండి, విధేయత కలిగిన చోట కూర్చున్నాడా, అధైర్యత వాళ్ళు కలిగిన చోట కూర్చున్నాడా? 3 సంవత్సరాలు ప్రభుతో తిరిగాడు. 3 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగాడు. ఒకే ప్లేట్లో ఆహారం తిన్నాడు. ఒకే ప్లేట్లో తిన్నాడు. ఒకే ఆహారం ప్లేట్తో భుజించారు. అనేకమైన అద్భుతాలు చేశారు. అనేకమైన ఆశ్చర్యమైన కార్యం చూశాడు. మన అనుచు చూడండి, ప్రభుతో యేసు ప్రభుతో 3 సంవత్సరాలు ఆయన తిరిగి ఆయనతో ఉండి అత హల్లెలూయా. చూడండి, ప్రభుత్వనే తిరిగాడు, ప్రభుత్వనే తిన్నారు, ఒకే మంచంలో పడుకున్నారు. ఆయనతో 12 మంది ఉన్నారు. ఆయన అంటున్నాడు, కాపరి చెదిరిపోయేప్పుడు, కాపరి కొట్టినప్పుడు గొర్రెలు చెదిరిపోతున్నా అంటున్నాడు. పేతురు ఆయనతోనే ఉన్నాడు. నువ్వు 3 సార్లు మరిచెదువు అన్నాడు. కానీ ఎవరి మధ్యలో కూర్చున్నాడు ప్రభు పేతురు అంటే, యేసు ప్రభుని దూషించేవారి మధ్యలో కూర్చున్నాడు. విశ్వాసం లేని వారి మధ్యలో కూర్చున్నాడు. ఎందుకంటే ప్రభుని అతను సిలువేయడి అని చోటు మధ్యలో ఈ పేతురు కూర్చున్నాడు. చదివిన మాట 26లో, పేతురు వెలుపడి బయట కూర్చునుండగా ఒక చిన్నది అతని ఎద్దకు వచ్చి, నీవును గలీలయగు యేసుతో కూడా ఉంటివి కదా. అందుకు అతడు, నేను ఉండలేదు, నువ్వు చెప్పే సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరొక చిన్నది అతను చూచి, వీడు నజరేయుడైన యేసుతో కూడా ఉందని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేను ఉండలేదు, ఆ మనుషులను ఎరుగని మరలా చెప్పాను.
కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒక్కడివే, నువ్వు పలికి నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పాడు. అందుకు అతడు ఆ మనుషుల్ని ఎరుగని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టాడు. ఎవరి మధ్యలో కూర్చున్నాడు? ఎవరి మధ్యలో కూర్చున్నాడు? విధేయత కలిగిన వారి మధ్యలో కూర్చున్నాడా? అవిధేయత కలిగిన వారి మధ్యలో కూర్చున్నాడా? అంటే అవిశ్వాసం మధ్యలో. మరి ఈరోజు వాక్యం నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ప్రార్థనతో సహవాసం చేస్తున్నావా? విశ్వాస కలిగిన వాళ్ళతో సహవాసం చేస్తున్నావా? లేదు ముమ్మాసలు యేసు మంచి వాళ్ళతో సహవాసం చేస్తున్నావా? అవిధేయత కలిగిన వాళ్ళతో సహవాసం చేస్తున్నావా? చర్చికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, ఆ దేవుడు మాదేమో వస్తున్నాము. యేసులా మారుతున్నావా? యేసులా మారుతున్నావా? సమాధానం ఉన్నావా? నెమ్మదిగా ఉన్నావా? నెమ్మదిగా ఉన్నారా? చెప్పమ్మా, నోట్ చెప్పు. నెమ్మదిగా ఉన్నారా? నెమ్మదిగా ఉన్నా. ఎందుకంటే నీకు నెమ్మది లేకపోతే నువ్వు యేసుతో సహవాసం చేయదు. మరి యోబు ఏమంటే చూడండి, యోబు 22వ అధ్యాయం 21 వచ్చింది చూడండి. యోబు 22వ అధ్యాయం 21 వచ్చింది చూడండి. తరగతి ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును. ఏమంట? యోబు ఏమంటున్నాడు? ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును. ఆమేన్, ఆమేన్. మరి సమాధానం లేకపోతే, సమాధానం వల్ల ఏం ప్రాబ్లం అంటే నువ్వు ఆయనతో సహవాసం చేయలేదు, నువ్వు ప్రభుతో సహవాసం చేయలేదు. నువ్వు క్రీస్తుతో సహవాసం చేస్తే నీకు సమాధానం. ఇప్పుడు చూడు, పేతురు ఆయన అంటున్నాడు, పేతురు ఏం చెప్తున్నాడు? ఆయన సంతాపపడి ఏడ్చెను, సంతాపపడి ఏడ్చెను, సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా. ఎందుకు సంతాపపడి ఏడవాలా అంటే ప్రభు చెప్తున్న మాటలు గుర్తు వస్తుంది. బాగున్నారు, ప్రభు చెప్తున్న మాటలు గుర్తు వస్తుంది. ఆ చిన్నపిల్ల చెప్తుంది ఇతను కూడా అతనితో ఉన్నాడు అని అంటే అతను ఒంటి పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. అతను ఒంటి పెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, ఎవరితో సహవాసం? ప్రభుతో, క్రీస్తుతో సహవాసమా? ప్రార్థన ప్రభుతో సహవాసమా? విశ్వాసంతో, మంచి విశ్వాసంతో సహవాసమా? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? చూడండి, ప్రభుని దూషించారి మధ్యలో, ప్రభుని ఎరగని వారి మధ్యలో, అవిధేయత కలిగిన వారి మధ్యలో పేతురు కూర్చొని చెప్తున్నాడు, ప్రభు నాకు తెలియదు. ప్రభు ఎవరో? కొంతమంది మరి క్రైస్తవులా అంటే అది క్రైస్తవులు చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. అదే క్రైస్తవులు అంటే దాన్ని ఏమన్నా పలాని వాళ్ళు, నేను పలాని క్యాస్ట్, నేను పలాని వాళ్ళు అంటాను. హల్లెలూయా. అవునా కదా? అవునా కదా? చాలా మంది మీరు క్రైస్తవులు అంటే క్రైస్తవులు చెప్పడానికి సిగ్గుపడతారు. అది ఏమని తెలియదు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఇలా చాలా మంది మారినారు ఈరోజు. క్రైస్తవులు అంటే ఒక మతానికో ఒక కులానికి పరిమితం కాదు. చాలా మంది చెప్తారు క్రైస్తవులు అంటే వీళ్ళు పలాని కులము, వీళ్ళు పలాని సమస్య చెందిన వాళ్ళు, వీళ్ళు పలాని కులం చెందిన కాదు. మారు మనస్సు. చెప్పండి, యేసు ప్రభు ఏంటో మతం కాదు, మారు మనస్సు. హల్లెలూయా. ఏం మారాలా? బట్టలు కాదు, నేను తెల్ల పండిస్తున్నాను, తలచి ఇది కాదు మార్పు, హృదయం. హల్లెలూయా. ఏం మారాలా? హృదయం మారాలా. మన మాటలు మారాలా, అలవాట్లు మారాలా, మన క్రియలు మారాలా. హల్లెలూయా. క్రియలు మారకుండా, అలవాట్లు మారకుండా నీవు ఎగురు కూర్చున్నా కూడా నీకేం వస్తుంది? హల్లెలూయా. నువ్వు ప్రభు వలె మారితే, నువ్వు సంతాపపడి, క్రీస్తునందు సంతాపపడి, నీ యొక్క పాపను బట్టి, నీ అవిధేయతను బట్టి, లేదా క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ వస్త్రాలను బట్టి, అయ్యో నాలో ఇంత పాపం ఉందా అని సంతాపం చేస్తే
క్రీస్తు కనిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నీలాగా ఉంటే నీ క్రీస్తు కనిపించదు. కనిపిస్తారా? చెప్పు, కనిపిస్తారా? కనిపించదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నీవు క్రీస్తులాగా మారితే నీకు యేసు ప్రభు కనిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. లేదు, కనిపించదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సంతాపపడి ఏడ్చను. ఎందుకంటే ఆయన చెప్తున్న మాటలు గుర్తొస్తుంది. ప్రభు చెప్తున్న మాటలు, నువ్వు ముమ్మార్తలు మరిచదు అన్నాడు. ప్రభు, నేను తూర్పు పడమరైనా, పడమ తూర్పు అయినా, ఉత్తరం దక్షిణ, దక్షిణం ఉత్తరమైనా, నేను మరణమే మనం చచ్చినా కూడా నేను మరణం ప్రభా. సార్లు మర్చిపోయాను. మరి ఈరోజు ఎన్నిసార్లు మరుస్తున్నావు? ప్రభు ఎన్నిసార్లు మరుస్తావు? ప్రభు నీతో ఉంటే నువ్వు మరవు, ప్రభు నీతో లేకపోతే మర్చిపోతావు. ఎందుకంటే చూడండి, నీలో శరీర కార్యములు, శరీర ఇచ్ఛలు, లోకమైన ఆశలు, ఇట్లాంటి ఆశ నీళ్ళు కలిగినప్పుడు ప్రభు నేను ఉంటాను. అప్పుడు గుర్తు చూసుకున్నావు, ప్రభు నాతో ఉన్నాడా? ప్రభు నీతో ఉంటే నువ్వు ఆత్మీయంగా స్థిరపడతావు, నువ్వు ఆత్మీయంగా బలపడతావు, నువ్వు ఆత్మీయంగా బలపడతావు. నువ్వు ఎప్పుడు లోకాంశమైన కార్యములు, శరీరమైన కార్యములు, నువ్వు ఎప్పుడు అలంకరమైన విషయంలో ఇలాంటివి ఎప్పుడు నువ్వు వెళ్తావో ప్రభు నీలో ఉంటాడు. హల్లెలూయా. చూడండి, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. దయ్యంతో సావాసం చేస్తున్నాను, దయ్యంతో సావాసం చేస్తున్నాను. అందుకే మీరు బైబిల్ ఎత్తుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే గుర్తుంటుంది, దేవునితో ఉంటే గుర్తుంటుంది. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఆమేన్. 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 ఎందుకంటే ఏమంటున్నాడు? ఇకను జీవించేవాడు నేను కాను. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎట్లా మీరు మీలాగా ఉన్నారా? క్రీస్తులా ఉన్నారా? క్రీస్తులో. చెప్పండి అమ్మా. క్రీస్తులో ఉన్నాము. కనిపించలేదా? హల్లెలూయా. హల్లెలూయా. కనిపించలేదా? చెప్పండి. జక్కయ్యకి పోయినాడు, ప్రభులాగా మారిపోయినాడు. రూతు చెప్పండి. రూతు చెప్పండి. రూతు ప్రభు అలా మారింది. ఆ బ్రతికంతా చీకటి అయిపోయింది. రూతు బ్రతికంతా చీకటి. ప్రభు నమ్ముకున్న తర్వాత ఆమె చాలా వెలిగించిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. సమరస్త్రీ ప్రభు నమ్ముకున్న తర్వాత 5 మంది భర్తలు. ఎవరికి? 5 మంది భర్తలు. ప్రభు నమ్మిన తర్వాత ఆమె మంచి స్వార్థకురాలుగా మారిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అది క్రీస్తులాగా మారాలి. నీలాగుంటే మారిపోయే ముందు చెప్పండి. మీరు మీలాగుంటే మారిపోయే ముందు 2 ఏళ్ళు వస్తున్నారు. 2 ఏళ్ళు వస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? వాళ్ళ పేరు చెప్పండి. ఉన్నాం. పైకి ఇచ్చిందా? చెప్పండి. యేసు శిష్యులు చెప్పండి మా. ఎవరు చెప్పండి మా? మీరు చెప్పండి. మీరేం తెలుసమ్మా? మీకు కనుక యేసు ప్రభు శిష్యుల పేరు, వాళ్ళ పేరు తెలుసుమా? హల్లెలూయా. ఎందుకంటే ఇక నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఎందుకు సిలువేయబడాలా అంటే నా పాత అలవాట్లు, నా పాత స్వభావము అవన్నీ సిలువేయబడ్డాయి. నీ తాగుబోతనము, నీ అవిధేయత, నీ కోపం, ద్వేషం, అసూయ, నీ కులులు, నీ శరీర కార్యములు, నీ శరీర ఆశలు, లోకం ఇచ్చేను, ఇదన్నీ సిలువేయబడ్డాయి. సెలవేస్తే క్రీస్తు నీలో జీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నీలో జీవిస్తాడు.
తన పాపాన్ని బట్టి, పేతురు తనలో ఉన్న పాపాన్ని బట్టి, తన అవిధేయతను బట్టి అతను సంతాపపడి ఏడుస్తున్నాడు. మనం ఎన్నో ఏడుస్తున్నాం. ఏ రోజున నీ మాటను బట్టి ఏడుస్తున్నావా? నేను చెప్తున్న మాటలు తప్పు, నా అభియోగం తప్పు, నా దోషం తప్పు ఉందా? ఇప్పుడు ఉందా? అంటే మనసాక్షితో వాళ్ళకి తెలుస్తుంది. అవునా కదా? తాగుబోతుని చూడండి, తాగేసి వానికి ఒక బియ్యం మూట తీసి పెడితే వాళ్ళకి తెలియదు. ఇంకొకటి పెట్టినా కూడా ఆవిడ ఊరు తాగుకోబోతారు. మీరు బాగుంది నెత్తి పెట్టు, అయ్యో బరువు ఎక్కువ ఉంది, ఒక మూట దింపారా అంటారు. అవునా కదా? ఎందుకంటే వాడు జీవించున్నాడు, బ్రతుకున్నాడు. తాగిన వాడు సచ్చి ఉన్నాడు, శరీరం బ్రతికున్నాడు, ఆత్మీయ సచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఎందుకంటే నీవు నీ అవిధేయతను బట్టి, నువ్వు ఎప్పుడు క్రీస్తు సిలువబడి ఉంటావు, నీ పాపాన్ని బట్టి, నీ క్రియను బట్టి, నీ మాటను బట్టి, నీ దోషను బట్టి నువ్వు ఎప్పుడు సిలువబడతావో నేను క్రీస్తు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు పౌలు ఆ మాట అనాలా? ఇతను పౌలు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అంటున్నాడు. నేను క్రీస్తు కూడా సిలువబడి ఎవరంటే పౌలు ఇంకో పేరు, నేను పేరు సౌలు. హల్లెలూయా. సౌలు ఎవరు? దుర్మార్గుడు. సౌలు ఎవరు? హింసకుడు. సౌలు ఎవరు? క్రీస్తును హింసించిన వాడు, మందిరాన్ని పాడు చేసిన వాడు. హల్లెలూయా. కోపం కలిగిన వ్యక్తి. ఇప్పుడెవరు? పౌలు. అప్పుడెవరు? ఇప్పుడెవరు? చెప్పండి. అప్పుడెవరు? సౌలు ఎవరు? దుర్మార్గుడు. సౌలు ఎవరు? హింసకుడు. హల్లెలూయా. సంఘాన్ని పాడు చేశాడు. యేసు ప్రభు నచ్చని వాడు. ఇప్పుడు ఎవరంటే పౌలులో సౌలు కనిపించడం లేదు. బాగుంది. పౌలులో సౌలు కనిపించడం లేదు. మీరు పాలు కనిపిస్తారమ్మా? దేవరమ్మ మేరమ్మ పాత మనిషి ఇప్పుడు కనిపిస్తాం మీరు? చెప్పండి. లక్ష్మీదేవమ్మ పాత పేరు. లక్ష్మీదేవమ్మ ఉందా? పోయేసిందా? నువ్వమ్మా పోయిందా? ఉందా? ఎట్లా పోయిందమ్మా? చెప్పండి ఎట్లా పోయింది? ఏం మొత్తం పాత పోయినా ఉన్నాడు. చూడండి, ఆ పాత అలవాట్లు, తాగుబోతులను విడిచిపెట్టి, అపజీతం విడిచిపెట్టి, దోషములు విడిచిపెట్టి, చట్టమాపులు విడిచిపెట్టి వాటిని మాట్లాడుతున్నామంటే నేను పాత పేతులు ఉన్నాను అర్థం, నేను పాత సౌలు ఉన్నాను అర్థం. నువ్వు మారిన వ్యక్తి అయితే క్రీస్తు నేను అంటాను. మనం మారడానికి వచ్చినాం. అవునా కదా? ఎందుకు వచ్చాం మేడం? అయ్యా మాకు సూత్రం ఉందయ్యా, సూత్రం అని కదా ఒక సూత్రం ఉంది, మీకు వందనం మీ మందిరానికి వందనం ఉందా అని కాదు వచ్చింది. హల్లెలూయా. ఎందుకు వస్తున్నా అంటే మనం మారాలి. ఎందుకు వస్తున్నాము? దేవుడికి అప్పుడే మనం ఇష్టంగా మారుతాం. ఒకరు బీడి తాగేవాళ్ళు ఉంటే వదిలేదు, ఒకరు తాగుబోతులు కష్టంగా ఉంటుంది. యేసు ప్రభుని ఆరాధించాలంటే కొంచెం కష్టం ఉంటుంది. అబద్ధం చెప్పేది వదిలిపెట్టాలా, వ్యభిచారం అంటే వదిలిపెట్టాలా, తాగిపోతాం అంటే వదిలిపెట్టాలా, లోకం తిరిగామంటే వదిలిపెట్టాలా, క్రీస్తు కోసం బ్రతకాలి. అప్పుడే నీకు ఆ స్థలం వస్తుంది. ఏ స్థలం? ఎక్కడ స్థలం దొరుకుతుంది? అక్కడ దొరకదు. ఎక్కడ? చెప్పండి. ఎక్కడ? పరలోకం దొరకదు. ఆమేన్. నువ్వు ఆడికి పోవాలంటే, దేవుని దగ్గరికి పోవాలంటే, ఆత్మ పరమాత్మ దగ్గరికి పోవాలంటే నీ ఆత్మ పరిశుద్ధం. కనుక పరలోకం దేవుని దగ్గరికి పోవాలంటే నువ్వు పరిశుద్ధంగా ఆయన కోసం బ్రతకాల. అవునా కదా? పెళ్లి కాకుండా ఎట్లన్నా తిరగవచ్చు. అవునా కదా? ఆరున కానీ మొగలు పెళ్లి కానీ ఎట్లన్నా తిరగవచ్చు. కానీ పెళ్ళి అయిన తర్వాత భార్య కోసం రావాలా వద్ద ఇంటికి? అవునా కదా? ఆ పిల్లల కోసం ఇద్దరు భార్య ఇద్దరు జీవించాలే కదా? ఎందుకంటే నువ్వు ప్రభు కోసం బ్రతికితే నీకు పరలోకం. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఎందుకు సిలువేయబడినా అంటే నా పాత అలవాట్లు, నా తిరిగిపోతానము, నా తాగిపోతానము అదన్నీ సిలువేశాను. నా దుర్మార్గతనం సిలువేశాను. హల్లెలూయా. ఇప్పుడు నేను పౌలుగా మారాను. హల్లెలూయా. నేను ఎంత వెతికినా కూడా
ఆ పాత సౌలు కనిపించకూడదు. నీ చూపుల్లో కానీ, నీ మాటల్లో కానీ, నీ నడకల్లో కానీ, నీ వస్త్రంలో కానీ పాపం వచ్చినా కూడా నేను చెడ్డ మాట్లాడతాను. హల్లెలూయా. అప్పుడే నువ్వు పౌలు, అప్పుడే నువ్వు క్రీస్తు బిడ్డ. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? అట్లా ఉన్నారా? నిజం చెప్పి అట్లా ఉన్నారా? అతనం ఒప్పుకుంది. మరి మందిరానికి వచ్చి వేస్ట్, మందిరానికి వచ్చేది వేస్ట్. ఎందుకు టైం వేస్ట్? నువ్వు వచ్చి కూర్చొని టైం వేస్ట్. అవునా కదా? ప్రభులాగా మారితే నువ్వు ఫలిస్తావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు ప్రభులాగా మారితే శ్రేయస్సుమైన జీవితం దేవుడికి ఇస్తాడు, పరిశుద్ధమైన జీవితం దేవుడికి ఇస్తాడు. నిజమైన దేవుడు ఏమని తెలుస్తుంది. నీవులాగా ఉంటే నీకేం తెలుస్తుంది? నువ్వు నీలాగా దేవుడు తెలుస్తుంది. హల్లెలూయా. అందుకే చూడండి, అతనిలో ఉన్న పేతులు ఉన్న పాపము, పేతులు ఉన్న అక్రియ, పేతులు ఉన్న అవిధేయత, ఆ పేతులు కనిపి సంతాపపడి ఏడుస్తున్నాడు. నేను తప్పు చేశాను. హల్లెలూయా. నేను తప్పు చేశాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవుని మాటకు వ్యతిరేకమైన మనలో జీవిస్తే ఖచ్చితంగా సంతాపం. అందుకే ప్రభులాగా మారండి. ఆమేన్. ప్రభులాగా మారండి. హల్లెలూయా. ప్రభులాగా మారాలి. హల్లెలూయా. ఎందుకు ప్రభులాగా మారాలా అంటే నేను ప్రభుతో కలిసి జీవించాలి. హల్లెలూయా. ఇక నువ్వు జీవించేది నేను కాదు, ఆయనే నాలో జీవిస్తున్నాడు. ఇక నా జీవితం వ్యర్థము. ప్రభు కోసం జీవించాలి. ఆమేన్. నేను ప్రభు కోసం జీవించాలి. నా ప్రభు పరిశుద్ధుడు. నా ప్రభు పరిశుద్ధుడు. నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు దేవుడు. ఆయన అంటున్నాడు, మీలో నాలో పాపం ఎవరంటే రండి అన్నాడు. ఒకరు కూడా రండి. ఆయన పరిశుద్ధుడు దేవుడు. హల్లెలూయా. ఆయన 30 సంవత్సరం బ్రహ్మచారిగా జీవించాడు. 3 సంవత్సరం సువార్తను ప్రకటించాడు. ఆయన మరణించాడు, పాపల కొరకు బలి అయినాడు, తిరిగి పునరుద్ధానమయ్యి ఆయన పరలోకం వెళ్ళిన దేవుడు. ఆమేన్. ఆయనకి 2 భార్యలు కాదు, ఆయన 3 భార్యలు కాదు. ఆయన పరిశుద్ధ గల దేవుడు. నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్. అలాంటి దేవుడి కొరకు సంతాపపడు. అలాంటి ప్రభు కొరకు నేను ఏడ్చి, ప్రభా నేను ఇలాంటి పరిశుద్ధి నాకు ఇవ్వండి, ఇలాంటి పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వండి ప్రభా, నీలాగా నేను బ్రతకాల ప్రభా, నీలాగా నేను ఉండాలి ప్రభా అని మనం దేవుని అడిగితే ప్రభు మనకి ఇస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు వచ్చినా మార్పు లేకపోతే వేస్ట్ జీవితం, వేస్ట్ జీవితం. రాకుండా పోవడమే మంచిది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా మనం మార్పు లేని జీవితం పెడతాం. చూడండి, 1 కొరింథీ కీర్తన 1వ అధ్యాయము, కీర్తన 1వ అధ్యాయము కీర్తన 1వ అధ్యాయం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎందుకు నడవకూడదంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎందుకంటే క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, ప్రభు నాలో ఉన్నాడు కనుక నేను దుష్టుల సాంగత్యం చేయను. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. దేవుణ్ణి, యేసు ప్రభుని అపహాసం చేస్తారు. అతను సిలువేయండి, అతను సిలువేయండి. వాళ్ళ మధ్యలో కూర్చున్న పేతురు ఉంటాడు, నాకు తెలియదు, నాకెవరో తెలియదు. అయినా యేసు ప్రభు ముందే క్రీస్తు ముందే చెప్పాడు, నువ్వు ముమ్మారు తలమరిచెదవు. హల్లెలూయా. ఎవరి మధ్యలో కూర్చున్నాడు? ఎవరి మధ్యలో కూర్చున్నాడు? అపహాసం చేసే మధ్యలో కూర్చున్నాడు. ఈ రోజు ఎవరి మధ్యలో కూర్చున్నావు? ఇది వాక్యం మందిరంలో వాక్యం వింటున్నావు, భక్తి రక్షణ పొందుతున్న మధ్యలో కూర్చున్నావు. మరి ఆదివారం రక్షణ పొందుతున్న మధ్యలో కూర్చున్నావు. సోమవారం ఎవరి మధ్యలో కూర్చున్నావు? సోమవారం ఎవరి మధ్య కూర్చున్నావు? అపహాసం చేసిన మధ్యలో కూర్చున్నావు. లోకాస్త జీవిత కూర్చున్న మధ్యలో కూర్చున్నావు. అవునా కదా? లోకాస్త మధ్యలో కూర్చున్నావు. ప్రభు ఎరిగిన వారి మధ్యలో సహవాసం చేస్తున్నావు. అవునా కాదా? మరి భక్తి పొందు చేరుతున్నావా? హల్లెలూయా. అందుకే సండే క్రైస్తవులు ఉండొద్దు, మండే క్రైస్తవులు ఉండదు. మనం చాలా మంది ఎట్లంటే సండే మాత్రం బైబిల్ను దులిపేసి ఆ బైబిల్ సంకలం పెట్టుకొని బ్యాగ్ తగిలించుకొని
వామ తక్కువ 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 నిలుచుకుంటూ నా భక్తి చూడడానికి చూడు. ప్రభు హృదయం చూస్తాడు. ప్రభు ఏం చూస్తాడు? హల్లెలూయా. నిజంగా ప్రభు నేను ఏం చెప్పాలి తెలియదు, ఏం చెప్పాలి అర్థం కాదు. అక్కడి నుంచి అడుగుతానే వస్తుంది. మీరు వచ్చిన చూడదు ఇది చెప్పాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దుష్టుల ఆలోచన నడవక అంటే నువ్వు ఎవరితో చెడుతున్నావు? తాగుబోతో చెప్తున్నావా? లేదు ఆన్సర్ మధ్యలో వేసుకుని ఇట్లా లోపల వేసుకుని మద్దతు చేస్తున్నావా? ఎవరితో చెప్తున్నావు? ఏది రెండు సంవత్సరాల మందిరానికి వస్తున్నాము, 12 మంది శిష్యుల పేరు తెలియదు. ఆ రత్నమే కాదు, అందరూ అట్లే ఉన్నారు. 12 మంది శిష్యుల పేరు తెలియదు. ఏది నీ ఫలింపు? ఏది నీ ఎదుగుదల? క్రైస్తవ బ్రతకడం కష్టం. హల్లెలూయా. ఎందుకు చూడండి, పాప మార్గం నిలవక పాపం చేసే మధ్య జీవించొద్దు. ఇదన్నీ సెలవేయాలను. ఇదన్నీ సెలవేస్తే నీలో క్రీస్తు జీవిస్తాడు. నీలో ఉన్న సౌలు మరణించాలి, నీలో ఉన్న పేతురు మరణించాలి, క్రీస్తు జీవించాలి, ప్రభు జీవించాలి. హల్లెలూయా. ప్రభు నేను జీవించాలి, యేసు నేను జీవించాలి. బ్రతికినా 2 రోజులు బ్రతికినా క్రైస్తవులుగా బ్రతకాలి. హల్లెలూయా. చచ్చినా పర్వాలేదు, చంపినా పర్వాలేదు, 2 రోజులు జీవించినా క్రైస్తవులు జీవించాలి. అందులో ఆనందం లేదు, అందులో సంతోషం లేదు. హల్లెలూయా. తాగిపోతులుగా, తిరిగిపోతులుగా, 3 భార్యలుగా 2 భార్యలుగా జీవించండి. సంతోషం ఉంటుందా? ఏమ్మా? సరియాని సంతోషం ఉంటుంది, ఆత్మ సంతోషం ఉంటుంది. హల్లెలూయా. సరియాని సంతోషం ఉంటుంది, ఆత్మకు సంతోషం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, బ్రతికినంతకాలం 2 రోజులు బ్రతికినా మనం సంతోషంగా బ్రతకాలి, నిత్యానందంతో బ్రతకాలి. అవునా కదా? ఆరోగ్యంగా బ్రతకాలి. ఇదన్నీ లేకుండా బ్రతికి ఏం బ్రతుకు? అవునా కదా? ఇది లేని బ్రతుకు అవసరమా? 2 రోజులు జీవించినా కూడా పరిశుద్ధంగా జీవించు. 2 రోజులు బ్రతికినా కూడా పరిశుద్ధంగా జీవించు. నేను చూస్తే నీ పక్కన చెప్పాలి, ఎంతో మాట్లాడు, ఆయన ఎంతో మాట్లాడు, ఆ యొక్క ఎంతో మాట్లాడు. అది నిజమైన సాక్ష్యం. అందుకే చూడండి, మన పాత్రను చూస్తే వాళ్ళు 430 సంవత్సరాలు బానిస జీవితంలో ఉన్నారు ఐగుప్తులో. వాళ్ళు గొర్రెపులు పస్కాను విధించి వాళ్ళ అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచారంట. వాళ్ళు పోతుంటారంట ఎర్రగడ్డలకి తెల్లగడ్డలకి, నీళ్ళకి, ఆహారం కొరకు, మాంసానికి కొరకు వాళ్ళ దేవుడి మీద అవిధేయత చూపించారంట. దేవుని మీద నిందలు మోపారంట. ప్రభు మీద హల్లెలూయా. దేవుని మీద నిందలు మోపారంట. చూడండి, అరణ్యంలో పిట్టలు రాలిపోయాయి. 6 లక్షల మంది, 2 మాత్రం పోయినారు. కనాన్ దేశానికి 2 మాత్రం పోయినారు. ఎందుకంటే ప్రభులాగా మారలా. మనం 2 రోజులు బ్రతికినా, 1 రోజు బ్రతికినా ప్రభుకి చెడ్డ పేరు తీసుకున్నాం. అందుకే అంటున్నాడు, దుష్టుల ఆలోచన నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుండక. మరి ఎక్కడ కూర్చోవాలా? చాలా మంది ఆదివారము చికెన్ తీసుకొస్తున్నాము, చికెన్ తినొద్దండి, ఆ బర్త్ లేదు, వ్యాధులు వస్తున్నాయి, చాలా మంది చచ్చిపోతున్నారు. హైదరాబాద్ చచ్చిపోయినారు. హైదరాబాద్ పాస్ మరి చికెన్ అంతే బ్రతకలేనట్టు, నువ్వు లేకపోతే బ్రతుకుతాను, చికెన్ అంతా రేపు బ్రతకలేడు కానీ ఇది సంబంధించి అట్లా చికెన్ తినిపోతారు, వ్యాధులు వస్తా ఉంది. మళ్ళా ప్రభు అంటే కూడా ఏం కాదు, నేను తినవద్దని చెప్తాను, మీరు తింటా అంటే ఇంట్లో తీసుకొచ్చి చేస్తారు, అమ్మ తినొద్దని. అలా పక్కింటి వాళ్ళకి ఇచ్చేస్తుంది, పక్కింటి ఇచ్చిన స్థలం ఖాళీ అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, 2వ మాట కూడా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు. ఎందుకు? దుష్టుల చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపరాధులు కూర్చుండక. నువ్వు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. 5 గంటల బైబిల్ చదివినప్పుడు జ్ఞానం వస్తుంది, దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఎలా మాట్లాడాలా, ఎలా ఉండాలా. హల్లెలూయా. యేసేపు చూసారా? యేసేపు జ్ఞానం తెచ్చుకున్నా లేదా?
యేసు జ్ఞానం నచ్చుకున్నాడు లేదా? ఏం ఆశ్చర్యం చూస్తారు? నచ్చుకున్నాడు లేదా? నచ్చుకుంటే దీవించబడ్డాడు. యేసుకి ఎందుకు ఆ జ్ఞానం వచ్చింది? ఆ మంట ఉంది, ఆ మంట ఉంది, దా మనం ఇద్దరే ఉన్నాము అంటుంది. ఏమంటుంది? మనం ఇద్దరే ఉన్నాము. మా చెప్తుంది యేసయ్య అంటున్నాడు, నీ కంటికి మన ఇద్దరే కనిపిస్తాము, మా కంటికి ముగ్గురు కనిపిస్తాము. హల్లెలూయా. అతను అనుకోపోతాను మీ అన్న, నీతో దేవుడు ఉన్నాను మర్చిపోవద్దు. ప్రభు ఏమంటున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామలు కూడి ఉంటే అక్కడ నేను ఉన్నాను. ఆమంటుంది యేసబ్బు, నువ్వు నేనే ఉన్నావు, తప్పు చేస్తామా, పాపం చేస్తామా? హల్లెలూయా. కానీ యేసబ్బు అంటున్నాడు, మేము ముగ్గురు ఉన్నాము, ఇక్కడ మనం ముగ్గురు ఉన్నాము, మూడో వ్యక్తి ప్రభు కూడా మనతో తీసుకున్నాడు. నేను నీకు దండమా పెట్టుకుంది. చూడండి, ఉందే రే బంగారం రా, వెండి రా, బిల్డింగ్ ఇస్తాను రా, జమీన్ అంతా మంది చూసుకురా, ఇది నుంచి లాస్ట్ వరకు మందే జమీన్ అమ్మా. ఎందుకంటే దేవుడితో సహవాసం చేసిన వాళ్ళకి అట్టి గుర్తు ఉంటుంది. హల్లెలూయా. దుష్టుల సహవాసం చేసిన వాళ్ళకి బిల్డింగ్ బంగారం చూసి, రూపం చూసి, అందం చూసి అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దివారాత్రము రయ్యి పగలు దేవుని వాక్యని ధ్యానించు, వాడు ధన్యుడు. బైబిల్ చెప్తుంది, వాడు ధన్యుడు. హల్లెలూయా. సాయంత్రం ఏడైతే టీవీ చూసుకుని సీరియల్ చూస్తా. చెప్పండి కన్నడ ఏమో సీరియల్ చెప్పండి అమ్మా. ఈగ దోమ వస్తుందా? ఈగలే నువ్వు మారిన వ్యక్తిమ్మా, మారలేను చాలా మంది. ఇక్కడ మారిన 6 మంది ఉన్నారు. దేవరమ్మ, మేరీ అమ్మ, ఏమో పేరేమో, బ్లస్సి, సత్యరాజు, రూతు, లాసర్, వీళ్ళే మారినాము. మీరంతా మారిపోయినాము. హల్లెలూయా. రతనమ్మ బాగా తీసుకుంది. నువ్వు బాగా తీసుకున్నావు కదా, మీతో బాగా మీరు బాగా వినాలా. హల్లెలూయా. ఎందుకంటే మార్పు కావాలి. ఎందుకంటే మనము దివారాత్రం వాక్యం ధ్యానించినప్పుడు అతను నీటి కలువ నాటబడిదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను, అతను చేయనంతయు సఫలమవును. నువ్వేది అనుకుంటావు, నీ కోరిక సిద్ధంప చేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచును గాక. దేవుడు నిన్నైన దేవుడు నీకు దయచును గాక. నువ్వు ఏది చేయనంత సఫలమవుతుంది. నువ్వు ఏం చేయాలనుకుంటావో సఫలం. హల్లెలూయా. ప్రభా నాకు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వస్తుంది. హల్లెలూయా. ప్రభా నా భర్త మాట్లాడి నాకు 2 సవర్ల బంగారం తెచ్చింది. ఏదే 2 సవర్ల బంగారం కావాలి. అప్పు చేశాను నా భర్త, ఇచ్చాను నా భర్త. అప్పుడే నీ శక్తి ప్రభా. దేవుడు చెప్పించిదానా బంగారం నేను ఇచ్చేదానికి కాదు, బంగారం జీవితం ఇచ్చిస్తాను అంటాడు. ఆమేన్. ఆమేన్. ఏమంటారు దేవుడు? బంగారం లాంటి జీవితం నేను ఇస్తాను, బంగారం నేను ఇస్తాను. బంగారం విషయం అంటారు. హల్లెలూయా. బంగారం ఏమి? అప్పుడు చేయనంత ఏమవుతుంది? సఫలం. నువ్వు ఏది అడిగినా సఫలం అవుతుంది. ప్రభు నువ్వు ఏమడిగినా, ప్రభా ఇల్లు కొంటామా సఫలం, ప్రభా కారు కొంటామా సఫలం. హల్లెలూయా. నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు సఫలపరుస్తాడు, అనుకున్నప్పుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. అందుకే పిల్లారా చూడండి, అతడు నీతి కాదు. ఎవరు అతడంటే దివారాత్ర వాక్యాన్ని ధ్యానించాడు. హల్లెలూయా. దుష్టుల సహవాసం చెయ్యక, పాపల మార్గం నిలవక, అపహాసను కూర్చున్న చోటు కూర్చుండక దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆమేన్. క్రీస్తుని నమ్ముకున్నవాడు ధన్యుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధుడు ఏమవుతాడు? జీవంతా పని అంతా దేవుడు ఆశ్రయించడు గాక. హల్లెలూయా. నాలో చూడండి, దుష్టులు అలాగనే ఉండక గాలి చెదరగొట్టే పొట్టు వలె ఉందురు. నువ్వు మార్పు లేకపోతే పొట్టు వలె కొట్టుకొని పోతాను దేవుడు చెప్తాడు. ఎందుకంటే పిల్లరా రాబోయే కాలం భయంకరం. ఎందుకు నువ్వు మారాలంటే రాబోయేది భయంకరం, నరకము, అగ్నిలో పడి సాగకుండా దేవుడు మీరు కాపాడడానికి మారండి. హల్లెలూయా. మరణం డాక్టర్ ఉంటారు భూమి మీద, అందరూ చచ్చిపోయారు, నేను కూడా చనిపోయాను.
హల్లెలూయా. ఆ నరకం తప్పించడానికి యేసు ప్రభువు మార్చడానికి ఇస్తాను. హల్లెలూయా. ఎందుకు వాక్యం వినాలి? 2 పాటలు పాడి దేవునికి స్తోత్రం చెప్పి మంచి పుస్తకం బిర్యానీ తిని వచ్చి ఆదివారం వస్తాను సార్ అని చెప్పడానికి కాదు, మారటానికి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. నిజంగా దేవుని పిల్లలతో మాట్లాడు, నిజంగా దేవుని పిల్లలతో మాట్లాడు. ఎన్ని రోజులు ఉంటాం భూమి మీద? ప్రాణం కాపాడుతుంది, వ్యాధులు కాపాడు, కరోనా కాపాడు. అబ్బా కరోనా వస్తుందిరా, 2వ కరోనా వస్తే కూడా దేవుడు కాపాడుతారా, 3వ కరోనా వస్తే కూడా దేవుడు కాపాడుతారా. ఇప్పుడు బోర్పులో నుంచి దేవుడిని కాపాడుతా అంటే మన నోరు కట్టుకుంటూ దేవుడు కాపాడుతారు. అవునా కదా? చికెన్ తింటే ఏమవుతుంది? అందుకే చూడండి కరోనా కూడా ఎక్కువ మాట్లాడద్దు. ఇదే గేట్ 2 గేట్ దాటుకుని మాట, అది 3వ గేట్ పెట్టినాం మాట్లాడినా కూడా మళ్ళా మాట్లాడి సంతి. హల్లెలూయా. అందుకే పిల్లారా, అందుకే దుష్టుల సహవాసం చేయవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసం కూర్చోవద్దు. ఇది 3 కార్యములు పేతులో ఉంది. ఈ 3 కార్యం పేతులో ఉంది కనుక పేతురులో సంతాపం ఏడనే కారణము, అయ్యో అపహాసించ మధ్యలో కూర్చున్నానే, నా దేవుని విశ్వసించిన వాళ్ళ మధ్య కూర్చున్నానే, అవిధేయత వాళ్ళ మధ్యలో నేను సహవాసం చేస్తానే, ప్రార్థన లేని వారి జీవితం నేను ప్రార్థన లేని వారితో సహవాసం చేస్తాను కనుక ఈ సంతాపనాలు కలుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడంటే చూడండి, ఆయన్ను యోహాను సువార్త తరగతులు 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 13. పిలాతు ఈ మాటలు విని యేసును బట్టి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం కూర్చున్న హెబ్రీ భాషలో ఆ స్థలముకు అంటే గబ్బాత్ అంటే వినని బాగుంటుంది. గబ్బాత్ అంటే అది మనం చూడలేము. హల్లెలూయా. చూడండి, ఒక స్తంభాన్ని కట్టి, ఒక గొర్రె పిల్లని కట్టినట్టు ఆయన కట్టి, ఆయన వీపు మీద బట్టలు తీసి, ఆయన 3 మేకల అంగళాలతో ఈ పక్క వ్యక్తి ఆ పక్క వ్యక్తి కొడుతుంటే 39 కొడాలతో కొడుతుంటే ఆయన వీపున్న మాంసం అంతా కింద పడుతుంది. ఆయన రక్తం నీళ్ళ వలె పాత్ర అని బైబిల్ చెప్తుంది. యేసు రక్తం నీళ్ళ వలె పాత్ర. యేసులో ఏ పాపం లేదు, మన పాపం కోసం పాపం వచ్చాడు. హల్లెలూయా. మనం వస్తున్న పాపను బట్టి ఆయన భారను వహించిన దేవుడు ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన 39 కొలత కొట్టానంట, ఆ పేరు గబ్బాతు. హల్లెలూయా. ఆ దుష్టను చూసి ఇట్లాంటి నీతిమంతుడు దేవుణ్ణి ఆయన మాట వినకుండా పోయినారని సంతాపపడి వస్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుని మాట వినకుండా పోయానే అని సంతాపపడి ఏడుస్తున్నాడు పేతురు. హల్లెలూయా. నేను చేసిన పాపం కొరకు ఆయన పాపం వస్తున్నాడు. వీపులంతా మాంసం, రూపం మారిపోయి, మొహం వికారం అయిపోయి 10,000 మంది పురుషుల్లో నా ప్రియుడు అందగాడని చెప్తుంది. యేసు అంత అందమైన దేవుడు, ఇప్పుడు రూపం అంతా పోయింది. హల్లెలూయా. ఆయన ములుకేటం పెట్టి మొహం మీద ఉమ్మి వేసి ఆయన గడ్డం కూడా రూపనానంతో వెంట్రుకలన్నీ గడ్డమంతా పెరిగి మొహమంతా రక్త మరకలతో వీపంతా మాంసం లేక ఎముకలు స్థానంలో ఆ స్థానం కూడా ఎముకలు ఉన్న స్థానం కూడా తప్పిపోతుంది. అంతం చూసి పేతురు సంతాపడుస్తున్నాడు. ఊరికే క్రైస్తవ జీవితం ఊరికే కాదు, ఏదో 5 నిమిషాలు పోయి అట్లా ఇట్లా గుంజి వేసుకుంటుంది కాదు. మరణం వరకు నమ్మకం, మరణం వరకు నమ్మకం జీవించింది. అలా జీవిస్తే దేవుడిని ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. అలాగా ఉంటే దేవుడిని గొప్ప స్థితి తీసుకుంటాడు. ఎందుకంటే దాని లాంటి వ్యక్తిని చూడండి సింహాసనం కూర్చోపెట్టాడు. దాని లాంటి వ్యక్తిని చూడండి దేవుడు ప్రధానమంత్రి స్థితి కూర్చోపెట్టాడు. యేసేపు లాంటి వ్యక్తిని చూడండి దేవుడు ప్రధానమంత్రి స్థితి కూర్చోపెట్టాడు. నేను కూర్చోపెట్టలేదా? నేను అడిగింది ఎందుకు ఇవ్వకపోతున్నాడా? ఎందుకు ఈడైనా అతను చేయనంతా సఫలమవుతుంది. మరి నువ్వు చేసే పనంతా సఫలమవుతుంది. చెప్పండి, నువ్వు చేసే పనంతా సఫలమవుతుంది. నువ్వు అనుకున్నది జరుగుతావమ్మా. నువ్వు ప్రార్థన కానీ జరుగుతుంది. నేను రాత్రి ఏం ప్రార్థన చేశాను? నేను ఇప్పుడు డిస్ప్లే చూస్తాను. రాత్రి నేను ఏం ప్రార్థన చేస్తాను?
నేను చూస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అది నా ప్రార్థన. హల్లెలూయా. కార్యం అంటే ప్రియులు మన ప్రభులాగా మారాలి. ఇంకా కోపము, ఈర్ష, పాపము, అసూయ, ఆలోచన, అబద్ధము, ఆ మోహము, ఆ మోహ చూపులు ఇదన్నీ నీలో ఉంటే నువ్వేం మారినావు? చెప్పండి, నువ్వేం మారినావు? నిద్ర వస్తుంది? ఎవరు నిద్ర వస్తుంది? హల్లెలూయా. మరి ఏం మారినావు చెప్పండి. కొంతమంది భార్యతో పోతానే ఉంటాడు, పక్కన భార్య చూస్తే మనకు అందం కనిపి, వాని భార్య మనకు అందం కనిపించదు. హల్లెలూయా. ఏం మార్పు? హల్లెలూయా. అబద్ధము, మోసము, కలహము, ఈర్ష్య, కామకత్వము ఇదన్నీ నీలో ఉంది. ఏం మార్పు చెప్పండి. యేసు నమ్ముకుంటే మారాల వ్యక్తి. యేసు నమ్ముకున్నవాడు ప్రభులాగా మారాలా. యేసులాగా మారాలి. జీవించాలి, దేవునిలాగా జీవించాలి. నేను చూస్తే క్రీస్తును చూడాలి. నేను చూస్తే క్రీస్తును చూడాలి. హల్లెలూయా. ఏం తెలుసు కాదమ్మా, ఆడలు అందులో మారుతున్నాను. హల్లెలూయా. నేను చూస్తే క్రీస్తులాగా ఉంటాను, నేను చూస్తే ప్రభులాగా ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. నేను చూస్తే ఎలా ఉండాలా? ప్రభులాగా ఉండాలా. హల్లెలూయా. ఎలా ఉండాలని చూస్తే చెప్పండి. నేను చూస్తే ఎలా ఉండాలా? హల్లెలూయా. ఎలా ఉండాలని చూస్తే క్రీస్తు లాగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి చెప్పండి. ఎలా ఉంది నేను చూస్తే? నీలో ఉన్న కార్యం అంతా సెలవేయబడాలి. హల్లెలూయా. నీలో ఉన్న కోపం, ద్వేషం, అసూయ, కలహము, మోహం చూపు, వ్యామోహం చూపు అదన్నీ సెలవేయబడాలి. అదన్నీ సిలువేయబడాలి. హల్లెలూయా. ఈ సిలువ వేసిన తర్వాత ప్రభు నీలో జీవించాలి. అందుకే పౌలులో కూడా ఎక్కడ కూడా సౌలు కనిపించలేదు. అతను కొట్టినా, ఉమ్మేసినా, ఏం చేసినా అతనిలో కూడా చిన్న పాపం కనిపించలేదు. ఎందుకంటే అతను పౌలుగా మారిన వ్యక్తి. హల్లెలూయా. అందుకే దేవుడు మార్పు కోరుకుంటాడు. మారలేకపోతే మనం వచ్చి కూర్చున్నా కూడా వేసు చచ్చి మందిరానికి వచ్చి నువ్వు నరకానికి పోతే ఎంత అవమానం. అలా కాదు, వాక్యం విని కూడా నువ్వు నరకానికి పోతే ఎంత అవమానము. నువ్వు మా రక్షణ పొందుకుని కూడా నరకానికి పోతే ఎంత అవమానం దేవునికి. యేసు ప్రభు ఎంత అవమానము. హల్లెలూయా. యేసు నమ్ముకుని కూడా నువ్వు ఏది కూడా సాధించలేకపోతే దేవుడు నమ్ముకుని వ్యర్థం కదా. అవునా కదా? ప్రభు మనం పిలిచాడు, రమ్మని పిలిచాడు. ప్రభు రమ్మని నేను పిలుస్తాను, మేము రాలండి. ప్రభు పిలిచాడు, మేము రండి అన్నారు. ఈ మాట ఈ విధానం దేవుడు పిలిచాడా? పిలిచే మాట. నేనన్నా బైబిల్ చెప్తుంది ఆ మాట. యెషయా 1:12 చెప్తుంది. రాసుకుని ఇంట్లో పోయింది, చదువుకోండి. బైబిల్ చెప్తుంది, నేను పిలిచాను మిమ్మల్ని. మార్పు లేని వాళ్ళు ఎందుకు రావాలా? క్రీస్తులాగా మారని ఎందుకు రావాలా? నేను పిలిచానా? హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన ప్రభులాగా మారితే నువ్వు ఆశించబడతావు. ఆమేన్. నువ్వు ప్రభులాగా మారితే నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు 6 ఏళ్ళు బతికిన 6 ఏళ్ళు బతుకుతావు. నీళ్ళు ఇదన్నీ మార్పు, కోపం, వ్యామోహము, రామని చెప్పంటే నీ కంటికే రోగం వస్తుంది. హల్లెలూయా. ఇన్ని రోగాలు, కోపం, బీపీ, షుగర్ అంతా చెప్పి వస్తున్నాయి. నీకేమన్నా ఏం మతి వస్తుందా? మనకి చెప్పి వస్తుందా? అది చెప్పకుండా వస్తుంది. హల్లెలూయా. అందుకే ఏ రోగం చెప్పి రాదు నీకు, నీ మాటే రాదు. హల్లెలూయా. ఈ వాక్యం దీవించను గాక. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణ